సింధూరంకి ఏముంది, అందరం మంచిగానే పెట్టుకుంటాం, టెంపుల్ కైనా వెళ్ళి లేకపోతే ఇంట్లోనే సరే. కానీ దాని వెనకాల ఉన్న స్టోరీని తెలుసుకోవడానికి ఎంతమంది ట్రై చేశారు, నేను చెప్తా వినండి. ఒకప్పుడు అయోధ్యలో సీతమ్మ మరియు హనుమంతుడు కూర్చొని ఉండంగా సీతమ్మ తన నుదుట మీద ఒక చిన్న సింధూరం బొట్టు పెట్టుకుందనమాట. అప్పుడు హనుమంతుడు అడిగాడు, ఎందుకు సీతమ్మ అలా పెట్టుకున్నావు అంటే, ఇలా పెట్టుకుంటే రాముడు పట్ల ప్రేమను చూపించినట్లు, రాముడు కలకాలం బాగుండాలి అన్న ఒక ఉద్దేశంతో పెట్టుకుంటాము అని చెప్పేసి. అప్పుడు హనుమంతుడు ఒక మాట అన్నాడు అనమాట, ఒక చిన్న బొట్టు పెట్టుకుంటేనే సింధూరము రాముడు లైఫ్ లాంగ్ బాగుంటాడు అంటే నేను నా బాడీకి మొత్తం పూసుకుంటాను అని చెప్పేసి ఆ సింధూరం మొత్తం తీసుకొని తన బాడీకి మొత్తం అప్లై చేసుకున్నాడు అనమాట. ఆ విషయం చూసి రాముడికే కంట్లో నీళ్ళు తిరిగినా అంట, నువ్వు జస్ట్ నా డివోటీ మాత్రమే కాదు, నువ్వు దానికంటే ఎక్కువ అని చెప్పేసి అన్నాడు అనమాట. దీని గురించి మాకెందుకు చెప్తున్నావు అంటే, ఒక చిన్ని స్టోరీ చెప్పాలన్నమాట. ఇక్కడ మీకు కొంతమంది లెజెండ్స్ గురించి చెప్పాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఏం చేశాడు, పైకి ఎవరు రాకండి నేను చూసుకుంటాను అని చెప్పేసి తన ప్రాణాలు వదిలేశాడు 26/11 లో. కల్పనా చావ్లా ఎక్కడికి వెళ్ళింది, స్పేస్ కి వెళ్ళింది, మన ఇండియన్ డ్రీమ్స్ సైన్స్ డ్రీమ్స్ ని పైకి తీసుకెళ్ళడానికి అని చెప్పేసి. విక్రమ్ బత్రా ఏం చేశారు, కార్గిల్ గే కింగ్ అయ్యాడు, కార్గిల్ మీకు అప్పగించాను అని చెప్పి తన ప్రాణాలు వదులుకున్నాడు. MS ధోని ఏం చేశారు, ఇండియా కోసం కొన్ని నెంబర్ ఆఫ్ ట్రోఫీస్ లిఫ్ట్ చేశాడు, ఈవెన్ ఆర్మీలో కూడా వన్ ఆఫ్ ది పర్సనల్ గా సర్వ్ చేస్తున్నాడు. రాణి లక్ష్మీబాయి తన వెనకాల పాపని పెట్టుకొని మరి యుద్ధానికి పోయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని సంభాజీ మహారాజ్ గాని ఏం చేశారు, ఇద్దరు కలిసి ఒక స్వరాజ్యాన్ని సృష్టించాలి అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలే అర్పించారనమాట. ఇక్కడ హనుమంతుడు గాని ఈ లెజెండ్స్ అందరు గాని ఏం చేస్తున్నారు, దే ఆర్ ట్రూ లాయల్ టు సంథింగ్ బిగ్గర్ దాన్ దెమ్సెల్వ్స్ అనమాట. మీరేం హనుమంతుడిలాగా ఒళ్ళంతా సింధూరం పూసుకోవాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పేసి గొప్ప వాళ్ళలాగా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి చెప్పేది, ప్రతి ఒక్కరి లైఫ్ లో సింధూరం అనేది ఒకటి ఉంటుంది. అంటే అది మీరు ఎంచుకున్న ఒక గోల్ గానీ, ఒక డ్రీమ్ గానీ, ఒక విజన్ గానీ, ఒక జాబ్ గానీ, ఒక స్పోర్ట్ గానీ, దానికి ఖచ్చితంగా లాయల్ గా నిలబడండి.